మెగాస్టార్ మెగా ఫ్యామిలీ వీళ్ళున్న ఫంక్షన్లో ఎవళ్ళైనా మాట్లాడడానికి పూనుకోవడం అంటే మాట దక్కదో అని తెలుసుకోవటమే. ఆయనకి పాట రాయవలసి వచ్చినప్పుడు నేను 2 విషయాలు గుర్తుపెట్టుకుంటాను. ఒకటి, ఆ సినిమాలో చిరంజీవిని ఆకాశానికి ఎత్తేయటం కాకుండా చిరంజీవి వ్యక్తిత్వం ద్వారా ఆయనను అభిమానిస్తున్న వాళ్ళకి, ఆ సినిమా చూస్తున్న వాళ్ళకి జీవితపు విలువలు తెలియాలి అనే ఒక లక్ష్యంతో. శ్రీ గురుభ్యో నమః. నేను చిరంజీవి గారి గురించి ముందర మాట్లాడమని కారణం ఏమిటంటే, శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది, ఆయన వినమంటే మీరు వింటారు. మెగాస్టార్ మెగా ఫ్యామిలీ వీళ్ళున్న ఫంక్షన్లో ఎవళ్ళైనా మాట్లాడడానికి పూనుకోవడం అంటే మాట దక్కదో అని తెలుసుకోవటమే. ఎందుకంటే వారి మాటలే వినడానికి ప్రయత్నం చేస్తారు. మీ హర్షధ్వనాల హోరు వచ్చి తాగుతుంటే చినుకుల జల్లైతే ఒళ్ళు పులకరిస్తుంది, కానీ భయంకరమైన జడివానైతే ఒళ్ళు జలధరిస్తుంది, గుండెల్లో దడబుడుతుంది. జీవితపు మహాసముద్రానికి ఎవ్వరి అండ, ఎవ్వరి తాలూకు అవసరము లేకుండా మహా తుఫాన్లకి ఎదురీదుతూ ఈరోజు మనం మెగాస్టార్గా భావిస్తున్నటువంటి ఒక చిరంజీవి ప్రయాణాన్ని మీకు గుర్తు చేయటానికి, చిరంజీవి గారి గురించి, చిరంజీవి గారికి నాకు మేమిద్దరం సమవయస్కులం, నాకన్నా 2 నెలలు మాత్రమే చిన్న. మా ఇద్దరికి పరిచయం అన్న మాట కన్నా కొంచెం ఎక్కువ మైత్రి అని కూడా తప్పకుండా చెప్పుకోవచ్చు. ఆయన కూడా ఏమనుకోరు. ఆయన రుద్రవీణ నుంచి ఎప్పుడైనా ఆయనకి పాట రాయవలసి వచ్చినప్పుడు నేను 2 విషయాలు గుర్తుపెట్టుకుంటాను. ఒకటి, ఆ సినిమాలో చిరంజీవిని ఆకాశానికి ఎత్తేయటం కాకుండా చిరంజీవి వ్యక్తిత్వం ద్వారా ఆయనను అభిమానిస్తున్న వాళ్ళకి, ఆ సినిమా చూస్తున్న వాళ్ళకి జీవితపు విలువలు తెలియాలి అనే ఒక లక్ష్యంతో. ఆపద్బాంధవుడి సినిమాలో అయినవాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి ఔరా అమ్మక చెల్లా అని రాస్తూ, నల్లరాతి కండలతో కరుకైన వాడే వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే అని రాస్తే, అక్కడ పాత్రతో పాటు ఆయన వెనకాలన్న వ్యక్తిత్వాన్ని కూడా మీకు చూపించడం నాకు ముఖ్యం, నా ఉద్దేశం ముఖ్యం. నల్లరాతి గుండెలతో కరుకైన వాడే, మనం సూపర్ స్టార్ కాలిలా తొక్కితే భూమి ఆకాశాలు బద్దలైపోవటమే మాత్రమే సినిమాల్లో చూస్తున్నాం. కానీ బ్లడ్ బ్యాంక్ అనండి, నేత్రదానం అనండి, మరొకటనండి, వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడు మనిషికి ఉండాల్సిన లక్షణం. మనలో ఉన్నటువంటి ఒక హీరోయిక్ స్వప్నాన్ని రుజువు చేస్తూనే ఇంకొక పక్క నేల మీద నిలబడుతూ, ఆ నేల మీద ఉన్న జీవితానికి సంబంధించి ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా ఆలోచిస్తారు చెప్పటానికి.